నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కూడా మాజీ సీఎం కేసీఆర్ వైపే చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా పదే పదే అనేక సందర్భాల్లో కేసీఆర్ టార్గెట్గానే వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో అసెంబ్లీకి రమ్మని గతంలో పెద్ద ఎత్తున ఆయన కోరినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరినప్పటికీ, మంత్రులు కోరినప్పటికీ, సీఎం అసెంబ్లీ వేదిక ద్వారా బహిరంగ సభల ద్వారా కోరినా కూడా ఎప్పుడు కూడా ఇప్పటిదాకా అసెంబ్లీకి పెద్దగా వచ్చినటువంటి దాఖలాలు లేవు కేసీఆర్. మరి మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీ ఘనంగా వరంగల్ ఎల్కతుర్తిలో 25 ఏళ్లకు సంబంధించి రజతోత్సవ బహిరంగ సభ జరిగింది. ఆ సభలో కూడా అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశిస్తూ నేను ప్రత్యక్ష రాజకీయాలకు రాను, మా పిల్లలు సరిపోతారు, హరీష్ రావు, కేటీఆర్ ఉన్నారు, వాళ్ళు సరిపోతారు, నేను అవసరం లేదంటూ కూడా ఆయన స్వయంగా బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే తీరిక లేదు కేసీఆర్కి. ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆయన ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ హోదా ఎందుకు? ఇన్ని లక్షల జీతాలు తీసుకున్నారు, ఇంతమంది స్టాఫ్ ఆయన కోసం పనిచేస్తున్నారు. మరి ప్రజల కోసం అసెంబ్లీకి రానప్పుడు, ప్రజల సమస్యల గురించి చర్చించినప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి మొన్న తాజాగా కూడా మేడే రోజు కూడా మాట్లాడినటువంటి నేపథ్యం. మరి ఇంత జరుగుతున్నా ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రజతోత్సవ వేడుకల సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎత్తిగట్టారు, ఎండగట్టారు, ఎత్తి చూపించారు. ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తోంది, తెలంగాణ విధ్వంసం చేస్తోంది, మరోవైపు నా కళ్ళ ముందే తెలంగాణ ఇంత గోసపడుతుందని ఊహించలేదనేది ఆయన స్వయంగా నేను ఇక బయలుదేరుతాను, కూర్చొని ఖాళీగా సోషల్ మీడియా వ్యారియర్స్కి కూడా నేను అండగా ఉంటా అంటూ కూడా బీఆర్ఎస్ రజతోత్సవ సభ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ పైన సమరశంఖం పూరించారు కేసీఆర్. సో ఇప్పుడు ఆ సమరశంఖం పూరించగానే ఇక అయిపోయింది, కేసీఆర్ వచ్చేసారని గులాబీ క్యాడర్ అంతా ఉబ్బి తబ్బిబ్బైంది, పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆలస్యమైన కేసీఆర్ రైట్ టైంలో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని, ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని, బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అధికారం మందే అని చెప్తానే ఇక అధికారం వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోయారు. కట్ చేస్తే క్యాడర్ ఆశలు ఇప్పుడు అడియాసలు చేస్తూ కేసీఆర్ ఒక వార్త, చేదు వార్త వాళ్ళకి చెప్పారు క్యాడర్కి. ఏంటంటే ఆయన అమెరికాకు బయలుదేరబోతున్నారు. నిజంగానే ఇప్పుడు కేసీఆర్ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అమెరికాలో విద్యాభ్యసిస్తున్నటువంటి మనవడు ఎవరైతే కేటీఆర్ కొడుకున్నాడో హిమాన్షు, ఆయన గ్రాడ్యుయేషన్ డేకి కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేసీఆర్ అమెరికా పయనం కాబోతున్నాడు. వీసా కోసం ఆయన తాజాగా నానక్రామ్గూడలో ఉన్నటువంటి అమెరికన్ కాన్సులేట్కి కూడా కేసీఆర్ వెళ్ళినట్టుగా పార్టీ వర్గాల సమాచారం. అంటే అమెరికా వెళ్తున్నటువంటి కేసీఆర్ అక్కడ ఎన్ని రోజులు ఉంటాడు, ఎక్కడ ఉంటారనేది మాత్రం స్పష్టత లేదు. కానీ మనవడితో కొన్ని రోజులు అక్కడ గడుపుతారని గతంలోనే బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరిగింది, టాక్ వినిపించింది. కానీ అప్పుడు మాత్రం వెళ్ళలేదు. అందుకోసమే గతంలో ఆయన సికింద్రాబాద్లో ఉన్నటువంటి పాస్పోర్ట్ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చారు. ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను కూడా ఆయన రెన్యువల్ చేసుకున్నారు. కేసీఆర్ అమెరికా పర్యటన ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో నిరుత్సాహానికి గురి చేస్తుంది. అంటే జనంలోకి వస్తా, జనం సమస్యలపై పోరాడతా అని చెప్పినటువంటి కేసీఆర్ సడన్గా అమెరికాకు వెళ్తే ఎలా అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ గులాబీ క్యాడర్ అంతా అసంతృప్తిగా ఫీల్ అవుతుంది. ఏ కారణంతో కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్తున్నా అది అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక గొప్ప సదావకాశంగా చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే జనంలోకి వస్తారన్నటువంటి కేసీఆర్ అమెరికాకు వెళ్తే కాంగ్రెస్ దీనిని వారికి అనుకూలంగా మలుచుకునే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ప్రజాపాలనలో కేసీఆర్ ఫైట్ చేసేందుకు ఏ సమస్యలు లేవు కనుకే ప్రజాక్షేత్రంలోకి రాకుండా మనవడి కోసం అమెరికా కేసీఆర్ వెళ్ళిపోయారని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఎదురుదాడి చేసే అవకాశం కూడా ఉంటుంది అనేది ఇవాళ చాలామంది విశ్లేషకుల యొక్క భావన. సో మొత్తం మీద కేసీఆర్ ప్రగల్భాలు పలికినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సమావేశాల్లో ఆ సభ సాక్షిగా ఆయన ఇచ్చినటువంటి మాటలన్నింటినీ కూడా ఇప్పుడు కేసీఆర్ మాట మార్చినట్టుగా తెలుస్తుంది. ఆయన అమెరికాకు వెళ్ళిపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే మేబీ ఆయన ప్రజాక్షేత్రంలో పోరాటం ఎందుకు అనుకున్నారు, లేదంటే కొద్ది రోజులు ప్రశాంతంగా అమెరికాకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ రద్దయింది. ఆయనకు ఆప్షన్స్ అన్నీ మూసుకుపోతున్నాయి, దారులన్నీ కూడా. ఇట్లాంటి సందర్భాల్లో మరి కేసీఆర్ కూడా అమెరికాకు వెళ్ళిపోతే ఎన్ని రోజులు ఉంటాడు, మరి అక్కడ ఎంతకాలం ఉంటారు, ఎప్పుడు వస్తారు, మరి వీసా ఎన్ని రోజులు వీసాకు అమెరికా పర్మిషన్ ఇస్తుంది, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కేసీఆర్ అమెరికాకు వెళ్ళటం, మన సభలో ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలకి ప్రజాక్షేత్రంలో కొట్లాడతారని, మరి ఆ పార్టీ క్యాడర్ అయితే మాత్రం కొంత డీలా పడుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం. సో కేసీఆర్ అమెరికా పర్యటన మీద మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.